వచ్చేది జగనన్న ప్రభుత్వం. నీకు సంఖ్యలేసి నిలబెడతాను, గుర్తుపెట్టుకోమని మనం వచ్చే సంఖ్యలేసి నిలబెడతా. పెమ్మసాని చంద్రశేఖర్, నువ్వు నేరస్తుడివి, యు ఆర్ గిల్టీ. నేరస్తుడు, కేంద్ర మంత్రి నేరస్తుడు, అందుకే మాట రాదు. అడగండి అయ్యా, నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన వంశీని అడగండి అయ్యా, నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన గంగా వెంకటేశ్వరుని అడగండి అయ్యా, ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో. ఇవాళ వంశీ డ్యూటీ లేడుగా, బయట అందరికీ చెవుల్లో చెబుతున్నాడు, పెమ్మసాని ఫోన్ చేస్తే తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేశాం, కొట్టలేదు కదా, వాళ్ళు తప్పుకుపోయారు, మేము ఇరుక్కుపోతున్నాం అనేటువంటి మాటలు నా చెవులకు చేరుతున్నాయి. అవునో కాదో చెప్పమను పెమ్మసాన్ని, ఈ ఒక్క మాట చెప్పమను. ఆ రోజున నువ్వు గంగా వెంకటేశ్వర్లకు గాని లేదా వంశీ ధరకు గాని ఫోన్ చేశావా చేయలేదా? నేను లాకప్లో ఉన్నప్పుడు చెప్పని అడుగుతా ఉన్నా. 2, 24 గంటల్లో నీకు సినిమా చూపిస్తామని అన్నావా లేదా? ఈ రెండింటికి సమాధానం చెప్పు చాలు, ఒప్పుకుంటాను నేను. ఎందుకయ్యా ఇలా మాట్లాడతారు? పెద్ద మనుషులాగా నటిస్తారు. వాహిని వారి పెద్ద మనుషులు, చూడటానికి పెద్ద మనుషులు, తడిగుడ్డలతో గొంతులు కోసే కార్యక్రమం, లాకప్లో పెట్టి నన్ను హింసించే కార్యక్రమం. కడుపు రగిలి మాట్లాడుతున్నా. నాకేమి పెమ్మసాని చంద్రశేఖర్ మీద నాకేం కోపం లేదు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, నాకేం కోపం ఉంటుంది చెప్పండి? నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఆయన ధనవంతుని కాకపోవచ్చు. నేను ఇవాళ నేను అభివృద్ధి గురించి మాట్లాడతాను, ఇట్టాన్ని మాట్లాడాను. ఏం పెద్ద మనుషులు మాట్లాడతావయ్యా? గంగా వెంకటేశ్వర్లకు ఫోన్ చేసినప్పుడు ఏమైంది? వంశీధరకు ఫోన్ చేసినప్పుడు ఏమైంది? మా ఇంటి మీదకి జనాన్ని పంపినప్పుడు ఏమైంది? 7 గంటల 20 నిమిషాల పాటు జరుగుతుంటే పోలీసులు లాఠీ విధించలేదంటే పెమ్మసాని నీ డైరెక్షన్ లో కదా జరిగింది. ఇంతవరకు ఒక్కని అరెస్ట్ చేశారా? అడుగుతాను, ఇంతవరకు ఒక్కని అరెస్ట్ చేశారా? నా ఇంటి మీద దాడి చేశారు, దొమ్మి చేశారు, ఒక్కని అరెస్ట్ చేశారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేయరు? మా ముస్తఫాని అయితే అరెస్ట్ చేస్తాను తిరుగుతారే, నన్ను అయితే అరెస్ట్ చేసి లోపల పెడతారే, నిరూపాక్షి ఇల్లు పగలగొట్టి లోపల తీసుకొస్తారే. నా ఇంటి మీద బహిరంగంగా జరిగిన దాడిలో అందరూ కనపడుతున్నా. ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు నూజివీడ్లో 27వ తారీఖున. అది ఈ మొత్తం ఎఫ్ఐఆర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో వచ్చినటువంటి క్రైమ్. దీనిలో